వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి అన్న అయితే 2 గేదెలు కొన్నారు. అన్న డీటెయిల్స్ ఎందుకు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న మీ పేరు? కృష్ణ శ్యామ్. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారన్న? మీ అడ్రస్ ఎక్కడన్నా? కామారెడ్డి లోకల్ అన్న? ఓకే, మజా డైరీ ఫామ్కి ఇది ఎన్నోసారి అన్న ఇక్కడ రావడం? ఫస్ట్ తీసుకెళ్ళిన గేదెలు ఎలా ఉన్నాయన్న? ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు తీసుకున్నాను ఇంతకుముందు? 15 లీటర్స్ కెపాసిటీ. రోజు మీద 14-15 లీటర్ చెప్పినట్టుగా ఇచ్చినాయన్న? చెప్పినట్టుగా. ఓకే, ఇప్పుడు ఎన్ని లీటర్ కెపాసిటీ? ఇప్పుడు కూడా సేమ్ అంతే, 14-15 లీటర్ కెపాసిటీ గేదెలు. ఓకే అన్న, క్వాలిటీ పరంగా మజా డైరీ ఫామ్ ఎట్లుందన్న? బాగానే ఉందన్న. ఓకే, ఇప్పుడు పర్ లీటర్ ఎంత నడుస్తుందన్న మీ దగ్గర? మా దగ్గర 80-90 అట్లా నడుస్తుంది. మీరు అంటే హోల్సేల్గా వేస్తారా లేకపోతే ఇంటింటిగా? కౌంటర్లో ఎంత అమ్ముతారన్న? 80 అమ్ముతామన్నా. 80. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ అక్కడనే వెళ్ళిపోతాయన్నా? ఓకే, ఎన్ని గేదెలు ఉంటాయన్న మీ దగ్గర? మా దగ్గర ప్రస్తుతం ఉన్నాయి ఇప్పుడు వీటితో అయితే ఒక 7. ఇప్పుడు వీడు తీసుకుని మీకు కూడా ఉందన్న డైరీ ఫామ్? ఇద్దరు కలిసి డైరీ ఫామ్ రన్ చేస్తారా? ఓకే ఓకే, రోజు మీద ఎన్ని లీటర్లు అవుతున్నాయి అన్న మీ దగ్గర? అంటే మాకు సేలింగ్ ఎక్కువ ఉంది, అంటే మేము బయటకు తెచ్చుకొని అమ్ముతాం. ఓకే, మేము ఇప్పుడు అంటే మీ డైరీ ఫామ్లో ప్రొడక్షన్ ఎంత ఉంది ఇప్పుడు? అంటే రోజు మీద ఎన్ని లీటర్ల? మా దగ్గర డైలీ ఒక మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఒక 40 లీటర్స్ అట్లా వస్తుంది. ఓకే, 45 సేలింగ్ ఎంత ఉంది మీ దగ్గర? మా దగ్గర 100 ఉంటుంది అన్న. అంటే మీరు అంటే బయటికి వెళ్ళి తెచ్చి అమ్ముతారా? బయటకు తెచ్చాం 100 లీటర్ దాకా అమ్ముతారు పర్ డే, పర్ టైం? పర్ డే. ఓకే, మేము కొత్త స్టార్ట్ చేసినాం, ఇయర్ 1 ఇయర్ అయింది. ఓకే, ఇప్పుడైతే కౌంటర్ సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అంటే అన్న ముందుగా ఏంటంటే చాలామంది గేదెలు కొంటారు కానీ రేట్ పరంగా అయితే కాంప్రమైజ్ అవుతారు. ఈ రేట్ పరంగా కాంప్రమైజ్ అయితే డైరీ ఫామ్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా? అంటే ఒక ఏంటంటే మనం రేట్ గురించి ఆలోచించకుండా మంచి గేదెలు తీసుకుంటే బాగుంటుంది. నేను అనేది పాల రేట్ అంటారా? పాల రేట్ అంటే ఇక డిమాండ్ బట్టి అట్లా. మా దగ్గర పల్లెటూర్లలో 65 కూడా ఉన్నది, 70 ఉన్నది, కామెంట్లో 80 ఉన్నది, 90 ఉన్నది అట్లా. అంటే మీ దృష్టి ఏంటంటే ముందుగా కౌంటర్ సెటప్ చేసి తర్వాత మెల్లమెల్ల గేదెలు అడ్జస్ట్ అమ్ముతున్నాం కదా, బయటకి తీసుకొచ్చి తక్కువ చేసి మా దగ్గరనే ప్రొడక్షన్ చేస్తున్నాం. అంటే ఈ ఆలోచన ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇట్లే ముందు గేదెలు తెచ్చిన తర్వాత కౌంటర్ పాలు ఎక్కడ పోద్దాము, ఎవరికి అమ్మాలి అని చెప్పి ఆలోచన ఉంటుంది. మీరు కౌంటర్ సెట్ చేసిన తర్వాత గేదెలకు వచ్చారు. 3 ఇయర్స్ నుంచే ఫస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్లానింగ్ ఉంది మాకు. తర్వాత డైరీ ఫామ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ ఉంది మాకు. డైరీ ఉండి 1 ఇయర్ బిఫోర్ ఉంది. సో ముందుగా కౌంటరే పెట్టారు. కౌంటర్ కస్టమర్ రెడీ చేసుకున్నాక తర్వాత ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, బయటికి వెళ్ళి తెచ్చి కౌంటర్ సెటప్ చేసుకున్న తర్వాత గేదెలు డైరీ ఫామ్లోకి వచ్చారు. ఓకే, బయటికి వెళ్ళి తీసుకొచ్చి అమ్మితే లాభంలో గేదెలు పెట్టి మనం ప్రొడక్షన్ మనం పాలు ప్రొడ్యూస్ చేసి తక్కువ. మన ఓన్ అంటే పని ఎక్కువ, రిస్క్ ఎక్కువ, కానీ ఓన్ గానే బెటర్. లాభం కూడా ఎక్కువ అప్పుడు ఆ పైసలు చెప్తలేను. కష్టం తగ్గట్టు లాభం. ఓకే, అంటే చెప్పండి అట్లా. అంటే ఇప్పుడు బయటకు వెళ్ళి తెస్తుందన్న మనం మార్జిన్ చూసుకుని అమ్మాలి. 10 రూపీస్ ప్రాఫిట్. మనం ప్రొడక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రాఫిట్ ఎక్కువనే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత లాభం కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకా అంటే తర్వాత కూడా గేదెలు అనేవి మళ్ళీ ఈతకు వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు ప్రొడక్షన్ అవుట్ కాదు కదా. ఇంకోటి ఈతకు పాలు వస్తూనే ఉంటాయి, దూడలు వస్తూనే ఉంటాయి. బయటికి వెళ్ళి 10 రూపీస్ మార్జిన్ ఒకటే వస్తుంది. ఓకే ఓకే అన్న, డైరీ ఫామ్ గురించి ఇంకేమో చెప్పాలనుకుంటున్నా? సింపుల్ అంటే ఈ కాన్సెప్ట్ అయితే ఫస్ట్ టైం నేను ఇన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నాను కానీ ఎవరైతే ముందు కౌంటర్ సెటప్ చేసుకున్న తర్వాత డైరీ ఫామ్కి రాలేదు, అంటే డైరీ ఫామ్ సెటప్ చేసుకున్న తర్వాత కౌంటర్కి వెళ్ళలేదు. మీరైతే రివర్స్కి వచ్చారు, అందుకే అని చెప్పి పడుతున్నాను. అట్లా ఏం లేదు, మేము ఫస్ట్ నుంచి ట్రై చేయాలనుకున్నాం డైరీ ఫామే. కానీ మాకు ఏంటంటే ఫస్ట్ మార్కెట్ ఎట్లుంటుందో తెలియాలి. మనం పెట్టగానే మా సేల్స్ ఇప్పుడు బయట మనం పెట్టినా మనం హోల్సేల్గా అమ్మాలి. బయట మరి 60కో 70కో మనం అమ్ముకోవాలి. మన ఓన్ మార్కెటింగ్ ఉంటే మార్కెటింగ్ వాల్యూకి అమ్ముకోవచ్చు మనం. అవునా కదా? అవును. అట్లా మనం పెట్టినా మనం స్టార్టింగ్ మన పాలు ఎక్కడ పోయినా తెలియదు, తీసుకోవద్దాం బర్రెలు ఎడవస్తాం. ముందు మార్కెట్ సెటప్ చేసుకోవాలి. ఒక 2 లీటర్ అయినా సరే ఫస్ట్గా ముందే అమ్మాలి. ఆ మార్కెట్ సెటప్ చేసుకున్న తర్వాత ఓకే. దానా రేట్లు ఎలా ఉన్నాయన్న? ఇప్పుడు 7 గేదెలు ఉన్నాయి అంటారు కదా. బాగా పెరిగిపోయిన దాని రేట్లు అయితే 2 months. మా దగ్గర ఇప్పుడు ఒక పత్తి చెక్క, శనగపట్టు, కందిచుని అవి వాడతాము. 2 months అయిపోయినాయి. మాకు రిస్కీగా బాగా ఏంటంటే పెట్టుకున్నామా ఆడికాడికి అవుతుందా అన్నట్టు ఉన్నది ఇక అట్లా. దానా వల్ల అంటే ప్రొడక్షన్ మనం ఇంత సమ్మర్లో ఇంత రిస్క్ తీసుకుందంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి అట్లా. ఓకే,
ఆ ఎక్స్పెండిచర్కి బ్యాలెన్స్ చేయాలి అట్లా బాగానే ఉంటుంది కానీ ఏంటంటే బిజినెస్ అప్ అండ్ డౌన్ ఖచ్చితంగా కదా, అన్ని లక్షలే సంపాదించాం, కొన్ని 100 రూపాయలు కూడా అవుతాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్. చూడగా